ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే ఏంటండి? చక్కగా పచ్చగా ఉన్న ప్రాంతాన్ని పచ్చిక గల చోట్ల అంటారు. అది ఎండిపోయింది ఎలా ఉంటుంది? అక్కడంతా కూడా మనకి చూడాలని కూడా అనిపించదు. పచ్చగా ఉన్న వాతావరణం భలే హ్యాపీగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలను కూడా వాటికి ఆహారం అందించడానికి పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు. శాంతికర జలముల యొద్ద అంటే చక్కటి ప్రాంతంలో కూడా నీరు ఉన్న చోటకి తీసుకెళ్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, మరి ముఖ్యంగా నీటిని కూడా ఇస్తాడు. ఎందుకంటే గొర్రెలకి ఏం కావాలి? గడ్డి కావాలి, నీళ్లు కావాలి. అదే కదా ఆహారం. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా పచ్చిక గల చోట్ల పరముండ చేయటమే కాకుండా శాంతికర జలం యొద్ద నడిపిస్తాను అంటున్నాడు. ఎందుకనంటే 95వ కీర్తన 6వ వచనం ప్రకారం కూడా ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలమంట. అంటే గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెలకు కాపరిగా నడిపిస్తున్నాడో మనకు ఆయన కాపరండి, ఆయన మేపు గొర్రెలము. అందుకే మనకు అన్ని విషయాల్లో కూడా 23వ కీర్తనలో 2వ వచనం ప్రకారం సంపూర్తిగా అన్ని విషయాల్లో కూడా సమృద్ధి గల జీవితం ఇస్తానంటున్నాడు. ఎటువంటి ఎండి స్థితిలో ఉన్నది కూడా దాన్ని సమృద్ధి గల పచ్చికగా చేస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన ముందుగా మనల్ని పోషిస్తానంటున్నాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా సేద తీరుస్తానంటున్నాడు. పోషించడం, సేద తీర్చడం అంటే ఏంటండి? మనం ఎటువంటి విషయాల్లో ఎండిన స్థితిలో ఉన్నామో ఆ ఎండిన స్థితిని తీసివేసి పచ్చిక గల చోట్లలో, అంటే పచ్చిగా అంటే అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగాన, ఆరోగ్యపరంగాన, మానసికంగా అన్ని విషయాల్లో కూడా ఎండిన స్థితిని తీసివేసి పచ్చగా ఉంచుతానంటున్నాడు. మరి ముఖ్యంగా శాంతికర జలముల యొద్ద అంటే మనం ఎక్కడైతే మనం అన్ని విషయాల్లో కూడా సమృద్ధి కోరుకుంటున్నామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ప్రతి విషయాల్లో కూడా ఆయనే శాంతికర జలం యొద్ద మనల్ని నడిపిస్తున్నట్లు మన జీవితంలో కూడా ఎక్కడ ఎండిన స్థితి లేకోకుండా ప్రతిదీ తీసివేసి అన్ని విషయాల్లో కూడా పచ్చగా, అంటే మనకెంతో ఆహ్లాదకరంగా జీవితంలో జీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ప్రకారం దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా పచ్చిక గల చోట పరమున చేస్తానంటున్నాడు, శాంతికర జలం యొద్ద నడిపిస్తానంటున్నాడు. ఆయనే మన పోషకుడు, ఆయనే మన సంరక్షకుడు, ఆయన అన్ని విషయాల్లో కూడా పోషిస్తానంటున్నాడు, సేద తీరుస్తానంటున్నాడు. ఎవరు ఎటువంటి విషయాల్లో అంటే అన్ని విషయాల్లో కూడా ఎండిన స్థితిలో ఉన్నారో ఆయన మరలా చిగురింప చేస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా దేవుని సమృద్ధిగా మనల్ని దీవించి ఆశీర్వించి ఫలింప చేస్తానంటున్నాడు. అది ఆరోగ్యపరంగాన, ఆర్థిక పరంగాన, మానసికంగా కూడా ఎండి స్థితిలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరిని కూడా దేవుని పేరు పేరున దర్శించి అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరుస్తానంటున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆర్థిక పరంగా కూడా అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా మనల్ని జీవింపజేస్తానంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా కీర్తన గ్రంథం 23 అధ్యాయం 2వ వచనం ప్రకారం సంతోషంగా దేవుడి దీవెనలు సమృద్ధిగా ఫలింప చేయనుగాక. అన్ని విషయాల్లో కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నామండి. ఇంకొక 2 రోజుల్లో సమృద్ధి గల జీవితంలోకి ఆయనే పోషిస్తానంటున్నాడు, నడిపిస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా సేద తీరుస్తానని దేవుని స్వయంగా సెలవిస్తున్నమాట. ఈ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.